వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ ఇప్పటి వరకు మేము మీరు డైరెక్షన్ చేస్తున్నప్పుడు రెడీ బాబు అనడం విన్నాం కానీ స్పీచ్కి ముందు రెడీ అని చెప్పడం వినలేదు. అలా చెప్పి మొదలు కరెక్ట్ కాదులేండి. అది థియేటర్లో చూద్దరు బ్రదర్, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. ఏముండదు, కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, బాబు స్టార్ట్, కెమెరా యాక్షన్. ఓకే, ఇది జస్ట్ ఒక థ్యాంక్ యూ బ్రదర్. ముందుగా ఇక్కడికి విచ్చేసిన సోదర సమానమైన నందమూరి అభిమానులందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ, ఈ 3D ఎక్స్పీరియన్స్ని అద్భుతంగా ఎంజాయ్ చేయడానికి వచ్చిన ప్రేక్షకులకి ప్రతి ఒక్కళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇప్పుడు చెప్పాల్సింది, ఇప్పుడు మాట్లాడాల్సింది నేను కాదు. యాక్చువల్లీ మీరు ఒక 3D ఎక్స్పీరియన్స్ చూశారు, ఎలా ఉంది? ఈరోజు మీరు ఏది చూశారో బ్రదర్, రేపు థియేటర్లో, ఓహో మీకు గ్లాసెస్ రాలేదా? అదే, ఇది ఎలా ఉంటుందంటే బ్రదర్, ఇంతమంది దీనిలో లోపలికి వచ్చినప్పుడు లోపలికి ఎవరు వచ్చి ఎవరు మనం తీసుకొని రావాల్సిన పరిస్థితి కొంత, ఎందుకంటే టైం ముహూర్తం ఒకటి పెట్టాము, ఆ ముహూర్తం ప్రకారం మనం రిలీజ్ చేస్తాం. అందుకని చెప్పే ఒక టైం కూడా ఇచ్చాము, ఒక ½ అన్ అవర్. బట్ అయినా సరే చిన్న అందలేదు అని అంటే సారీ, ఏం చేయలేము, అది చిన్న ఇది జరిగింది. మీరు చూస్తారు అని అంటే మళ్ళీ మొత్తానికి పిచ్చి ఇప్పుడు వెళ్ళబోయే ముందు ఇంకోసారి నేను వేయిస్తాను. ఓకే ఏమ్మా, ఎవరికైతే గ్లాసెస్ లేవో అందరికీ గ్లాసెస్ సప్లై చేయండి, వెంటనే అవ్వాలి. రాఘవ చూడండి అమ్మా, త్వరగా. అదే 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 బ్రదర్, నీ దాకా వచ్చి ఇవ్వాలంటే ఇప్పుడు కష్టం కదా, అందుకనే స్టార్టింగ్లో ఉండాలి బ్రదర్. అంటే మీరు సెంటర్లో ఉన్నారు, మీరు అభిమానులు, మీరు కాదంటలేదు నేను, కానీ మీరు చూసుకోవాలి. ఇది ముందు లోపలికి వచ్చేటప్పుడే తీసుకొని వస్తే బాగుండేది, తోసుకొచ్చారు కానీ తీసుకొని రాలా, అది ఇబ్బంది. ఓకే బ్రదర్, ఈరోజు మీరు చూసిన ఈ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పటి వరకు ఎవరు 3D చూడండి కాదు, చూశారు. కానీ మన తెలుగు సినిమా ఒక మంచి ప్లాట్ఫామ్ మీద, అంటే ఒక మామూలుగా మా స్క్రీన్ మీద మన సినిమా చూసి తర్వాత మీరు 3Dలో చూస్తే ఉండే ఆ ఎక్స్పీరియన్స్, బిలీవ్ మీ, అది మీరు చాలా గొప్పగా ఫీల్ అవుతారు. మన సినిమాని ఈ స్థాయికి తీసుకెళ్ళామా అన్నంత గొప్పగా ఫీల్ అవుతారు. ఈ సినిమాని కూడా అలాంటి ప్లాట్ఫామ్ మీదే చేయడం జరిగింది, ఒక అద్భుతమైన దీని మీదే చేయడం జరిగింది. ఓకే బ్రదర్, తప్పకుండా మీరు అందరూ చాలా బాగా ఫీల్ అవుతారు. అలా అవ్వాలన్న ఉద్దేశంతోనే ఎప్పుడు బాలయ్య బాబు అభిమానులు కానివ్వండి, తెలుగు ప్రేక్షకులు కానివ్వండి, మన మీడియా వారు కానివ్వండి, ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చి మీ ముందు నుంచో పెడితే దాన్ని తీసుకొచ్చి భుజాల మీద మోస్తారు, తల మీద పెట్టుకొని చూస్తారు. ఆ అద్భుతమైన ఇది ఇందులో ఉంటుందని నేను నమ్ముతాను.